గ్రామంలో ఉండే వాళ్ళనే అడిగలు చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళం కాదు, మినిమం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని ఆ స్కూల్లో ఇంకేమైనా సేవలు చేస్తే మెరుగుపడుతుందా, ఇంకే రకంగా చేస్తే బాగుంటుంది, స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఇంకెవరైతే సంపాదిస్తున్న వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ సొంత గ్రామం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అంతో ఇంతో స్కూల్ కోసం కూడా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. ఆ బాధ్యతతో పాటుగా మనం కూడా మన కర్తవ్యాన్ని నిరూపించుకునేందుకు అంతో కొంత సహాయం చేసి ఆ లోకల్ ఉన్నటువంటి పిల్లలకి ఏదైనా కొంచెం మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కావచ్చు, మెరుగైనటువంటి విద్య కోసం కావచ్చు, అటువంటి కొన్ని ఏర్పాటు చేస్తే మరింతగా అంటే అక్కడ మనం కూడా మన తోడ్పాటును అందించి మన ఇతరులకు కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చినట్టుగా అవుతుంది. కొత్త వారి ఆర్జీలు ఇవ్వండి, పాత లబ్ధిదారులందరికీ రైతు భరోసా పింఛన్లు యథాతథం, అధికారులతో సమీక్షలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాపాలన దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఇక రైతు భరోసా పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, ఆ పాత లబ్ధిదారులకు యథావిధంగా ఈ పథకాలు అందుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందిన వారు కొత్తగా కావాలనుకునే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి గందరగోళం గురి కావద్దని కోరారు. పాత వారి రకంగానే యథాతథంగా ఉంటుంది, కొత్త వారు దరఖాస్తు చేసుకుంటే వారికి పరిశీలిస్తామని చెప్తున్నారు తప్ప పాత వాళ్ళకు పోతుంది, కేవలం అప్లై చేసుకునే వారికి ఉంటుంది అనేది మా అపోహలకు గురి కావద్దని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇక శ్రీరామ జ్యోతి వెలిగించండి 22 ఇళ్లలో, ఆ రోజు అయోధ్యకు రాకండి, ప్రజలకు మోదీ సూచన. రామ మందిర ప్రారంభోత్సవం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తున్న వెల్లడి. అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ప్రారంభం, అభివృద్ధి పనులకు శ్రీకారం. 36 చేట్ల ఒక మేయర్, 26 పురపాలక చైర్పర్సన్, 9 మంది వైస్ చైర్పర్సన్లకు నోటీసులు. అవిశ్వాస తీర్మానం పెట్టి వాళ్ళని తొలగించేందుకు ప్రయత్నం. ఇక మార్చి 18 నుంచి 10th పరీక్షలు. ఆ తర్వాత అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి. తెలంగాణ యువతకు టాటా నైపుణ్య శిక్షణ, గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా. ఇక 3వ రోజు 18.29 లక్షల దరఖాస్తులు. ఇది ఈనాటిలోటువంటి హైలైట్స్. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, చరమాంకంలో జగన్ నాటకం. ప్రాంతీయ పార్టీలకు చెందిన సీఎంలు ఓడిపోవడానికి ప్రతిపక్షాల పన్నే వ్యూహాల కంటే తమ సమీకృత ప్రతిపాదాలే కారణమవుతాయి. తెలంగాణలో కేసీఆర్ విషయంలో ఇదే రుజువైంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదృష్టం కలిసి వచ్చిందంటే అందుకు కేసీఆర్ మాత్రమే కారణం. ఇక్కడ ఏంది మరి నేను మరోసారి గుర్తు చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోనే తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో అయితే నాకు తెలిసి 90% ఓటర్ అయితే ఎవరు కూడా ఆ రకంగా వేసిన దాఖలాలు లేవు. సో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను బేరీజు వేసుకొని కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి ప్రజలు. సో ప్రభుత్వాన్ని ప్రజాపాలన అని చెప్పి పేరుతోనే కాకుండా నిజంగా ప్రజల వద్దకు వెళ్ళే రకంగా ప్రభుత్వం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోనుందన్న అభిప్రాయం బలంగా వ్యాపించడానికి జగన్ రెడ్డి కారణం. 5 ఏళ్ల అధికారం తర్వాత అది కూడా ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకున్న వేళ జగన్మోహన్ రెడ్డి స్థానంలో ఉన్నవారు కనీస జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. నా రూటే సపరేట్ అన్నట్టుగా వివరించే జగన్ జాగ్రత్తలు తీసుకోకపోగా ధన వ్యామోహంతో టికెట్లు అమ్ముకునే ప్రయత్నం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక నిజానికి 5 ఏళ్లు ఇసుక మద్యంతో పాటు గనులను చేరపట్టడం ద్వారా జగన్ రెడ్డి లెక్కలేనంత సొమ్ము పోగేసుకున్నారని, ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు ఆయన పుష్కలంగా ఆర్థిక సాయం చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వ్యవహారంలో అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వినాశకాలం సమీపించినప్పుడు హిత వ్యాఖ్యలు కూడా చెవికెక్కవు. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి హితవులు సలహాలు కూడా జగన్ నచ్చడం లేదు. తాను అందుకున్న ప్రయోగాలకే ఆయన పరిమితమవుతున్నారు. రాజకీయ పార్టీలో నాయకులు, కార్యకర్తల పాత్ర కూడా ఉంటుందని జగన్ అంగీకరించడం లేదు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీల నిమిత్త మాత్రులు అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా పలువురు సిట్టింగ్లకు ప్రత్యామ్నాయంగా అవకాశాలు వైపు చూపిస్తున్నారు. కొంతమంది సిట్టింగ్ ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి సోదరి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అడుగుపెట్టబోతున్నారు. ఇక ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలను షర్మిల చేపట్టబోతున్నారని కొంతకాలం క్రితం నేను చెప్పినప్పుడు జగన్ రెడ్డి భక్తులు పిచ్చి కూతలు కూశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ చేరదీయకుండా జగన్ రెడ్డి తన వంతు ప్రయత్నం కూడా చేశారు. అయితే తెలంగాణలో విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్పై కూడా కాంగ్రెస్లో ఆశలు చిగురిస్తున్నాయి. 2024లో కాకపోయినా 2029లో ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవచ్చునన్న నమ్మకం రాహుల్ గాంధీలో ఏర్పడింది. ఇక అన్నతో ముఖాముఖి తలపడడానికి ఇంతకాలం విముఖంగా ఉన్న షర్మిల ఇప్పుడు శషభీషలకు తావు లేకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. తాజాగా సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల ఆమె కాంగ్రెస్ తరఫున కడప ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉన్నది. ఇక బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి ఎన్నికల్లో ఓడించాలని వైఎస్ కుటుంబం పలువురు పట్టుదలగా ఉన్నారు. ఇక షర్మిల పోటీకి దిగితే అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ కుటుంబం సభ్యులతో పాటుగా వివేకా కుమార్తె సునీత కూడా ఆమె తరపున ప్రచారం చేయొచ్చని అంటున్నారు. ఇక షర్మిల ఎన్నికల బరిలోకి దిగితే సంచలనం అవుతుంది. ఏపీలో కాంగ్రెస్ ఊపు వస్తోంది. జగన్ ఇప్పుడు టికెట్ నిరాకరిస్తున్న వారిలో పలువురు కాంగ్రెస్లో చేరి పోటీ చేస్తే వారు చీల్చేది వైసీపీ ఓట్లే మాత్రమే. ఇక సిట్టింగ్లు 5 నుంచి 10,000 ఓట్లు చీల్చే అవకాశం ఉంటుందని ఎన్నికల షెడ్యూల్ వెలువడే వరకు ప్రజలు
గుంబనంగా ఉంటారు. షెడ్యూల్ వెలువడిన తర్వాత ప్రజలు బయటపడతారు. తెలంగాణ ఇది రుజువైంది. ఇక బీజేపీ పెద్దల ఎత్తుగడలు తెలుగు రాష్ట్రాల్లో వికటిస్తున్నాయి. ఉత్తరాది మోడల్ దక్షిణాదిలో ఫలించని వాస్తవాన్ని గుర్తించకపోవడం వల్లే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ బోల్తా పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ పెరగడం వల్ల కాదని, కేసీఆర్ పట్ల వ్యతిరేకత వల్లనే అమిత్ షా 2 రోజుల క్రితం చెప్పినట్టు మాట అక్షర సత్యం. ఇక కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా కనబడినంత కాలం తెలంగాణలో బీజేపీ బలంగా ఉండింది. ఏదేమైనా కూడా ఏపీ రాజకీయాలకు సంబంధించి చాలా క్లియర్ కట్గా ఆయన యొక్క విశ్లేషణ చేశారు. తర్వాత షర్మిల తెలంగాణ రాష్ట్రం నుంచి వదిలిపెట్టి కాంగ్రెస్కి పోయి అక్కడ కడప ఎంపీగా పోటీ చేయబోతుందంట. కడప ఎంపీగా షర్మిల పోటీ, కాంగ్రెస్ పార్టీ ఆ తరపున పోటీ చేయబోతున్నారట. ఇక త్వరలో మెగా